ఉంటారు మేడం, మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటామండి. కేకే మీది కూడా ఇండిపెండెంట్ ఇల్లేనా ఇక్కడ? ఏ కాలనీ? ఈ కాలనీనండి, కేకే కేకే నగర్ కాలనీ. మేము వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు అసలు జనసంచారమే లేరు. అలాంటి అప్పుడు కూడా మేము జాగ్రత్తగా ఇక్కడే ఉన్నాం. కూరగాయలు కూడా దొరికేవి కాదు మాకు. మేము అంత బాధలు పడి ఇల్లు కొనుక్కిని ఇక్కడ ఉంటే ఒకప్పుడేమో అది శ్మశానం అన్నారు, దానికోసం బాధలు పడ్డాం. ఇప్పుడేమో ఎస్టీపీ అంటున్నారు. మేము పెద్దవాళ్ళం అయిపోయాం. మా ఆయన రిటైర్మెంట్ అయిన డబ్బెట్టి ఇల్లు కొన్నారు. మేము పెద్దవాళ్ళం అయిపోయాం. ఇప్పుడు ఎస్టీపీ అంటున్నారు. మా రోగాలు మాకు రావండి, రోగాలు దానికి మురికికి చెప్పండి. మాకు ఎస్టీపీ వద్దు, మా ఇల్లులు మాకు కావాలి. అదే మేము కోరుకునేది. ఆ స్థలం కూడా మాకు వద్దు, ఏదైనా కట్టుకోమనండి. సుందరీకరణ చేస్తామంటున్నారు. సుందరీకరణ వద్దండి, మాకు ఏమొద్దండి. మాకు ఎలా ఉన్నదండి, డిగ్రీ కాలేజ్ కట్టుకోమనండి. బోర్డు పెట్టారు డిగ్రీ కాలేజ్ అని, అది కట్టుకోమనండి. మేము మంచిగా ఉంటాం కదా, అది కట్టుకుంటేని. ఈ మురికినంతా తీసుకొచ్చి మా దగ్గర పెడితే మేమేం చేయాలండి చెప్పండి? మాకు రోగాలు రావా? మేము పెద్దవాళ్ళం అయిపోయామండి. మా పిల్లలు బాధలు పడుతున్నారు, వాటికి లోన్లు కట్టుకుంటున్నారు. ఏదో ఇన్నాళ్ళు మేము రెంట కొంపల్లో ఉండి ఇప్పుడు వచ్చి సొంత ఇల్లు కొనుక్కున్నామన్న సుఖం లేదండి. మాకు సుఖం లేదు. ప్రతిరోజు మాకు ఇదే ఇబ్బంది. ప్రతిరోజును రాత్రి 1 గంట దాకా రోడ్ల మీద ఉన్నామండి, ఆడవాళ్ళమి చిన్న పిల్లలతోటి రోడ్ల మీద కూర్చొని ఉన్నామండి రాత్రి 1 దాకా. ఎప్పుడు చూడండి ఏదో ఒకటి పెడతానే ఉన్నారు. శ్మశానం అని అప్పుడు 4 రోజులు తిరగారండి. పాపం సంవత్సరం నుంచండి వాళ్ళు డ్యూటీలు చేసుకోవాలా, ఈ ఆఫీసుల చుట్టూ తిరగాలి. సంవత్సరం నుంచి తిరుగుతున్నారండి. సంవత్సరం మీ ఇండ్లు పోకుండా ఏమైనా చేసుకుంటే ఇండ్లు పోద్దంటారా? ఏంది డెవలప్మెంట్ వద్దా అంటున్నారు వాళ్ళు. డెవలప్మెంట్ కోసం మమ్మల్ని బాధ పెట్టడం ఎందుకండి? డెవలప్మెంట్ కోసం మమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు? ముందే చేసుకోవాల్సింది ఆ డెవలప్మెంట్. ఇక్కడ ఇల్లులు కట్టకుండా డెవలప్మెంట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు మరి డెవలప్మెంట్ అని మమ్మల్ని బాధ పెట్టడం ఎందుకండి? ప్రజల కోసం కదా ఈ పాలన. మరి ప్రజలు వద్దా? ఎవరో చచ్చిపోయిన విగ్రహాలు పెడతామని అంటే మేమే చేయాలండి. మమ్మల్ని చంపేస్తారా? మమ్మల్ని చంపేసి అప్పుడు గాంధీ విగ్రహం పెట్టుకోమండి. ఆయన ఏమి హింసించమని చెప్పాడు? ఆ గాంధీ హింసించమని ఏం చెప్పలేదు కదా. చెప్పండి మేడం. నీళ్ళు కూడా ఇక్కడనే ఉందా? ఇదే కాలనీలో? కేకేనగర్ కాలనీ అండి మాది. మేము 9 నెలల నుంచి బాధలు పడుతూనే ఉన్నాం, రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాము. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము 13 ఇయర్స్ అయిందండి. 13 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్. ఈఎంఐలు కడుతున్నాము. పిల్లలు ఇప్పుడు మార్చి ఎగ్జామ్స్ టైం అండి. మేము ఇక్కడ ఇది తిరగాలా, పిల్లల ఎగ్జామ్స్ చూసుకోవాలా? పాలన అంటే ఎలా ఉండాలండి? ప్రజలకు